గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ కంపెనీస్కి కేర్ ఆఫ్ మన హైదరాబాద్ అని అందరికీ తెలుసు. కానీ సర్ప్రైజింగ్ న్యూస్ ఏందో తెలుసా? హైదరాబాద్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్. మన దేశం $1 ట్రిలియన్ డిజిటల్ ఎకానమీ వైపు దూసుకెళ్లడానికి మెయిన్ ఇంజన్ మన తెలంగాణ అయితే, హైదరాబాద్ ఆ ఇంజన్కి అసలైన గ్లోబల్ క్యాపిటల్. రీసెంట్గా వచ్చిన ఆస్కామ్ PwC రిపోర్ట్ ఇదే చెప్తుంది. తెలంగాణ ఇప్పుడు ది అఫీషియల్ డిజిటల్ పవర్ హౌస్. మన హైటెక్ సిటీ మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రామ్గూడ ఇవన్నీ జస్ట్ ఏరియాలు కావు, గ్లోబల్ టాలెంట్ని అట్రాక్ట్ చేసే వరల్డ్ క్లాస్ టెక్ మెట్రోపాలిస్ క్యాంపస్లు. ప్రజెంట్ ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సెంటర్స్ చుట్టూనే తిరుగుతుంది. మన తెలంగాణ ఈ మూడింటిలోనూ దూసుకుపోతుంది. గవర్నమెంట్ తీసుకుంటున్న సూపర్ ఫాస్ట్ డిసిజన్లు, పాలసీల వల్ల వరల్డ్ వైడ్గా ఉన్న బిగ్ షాట్స్ అందరూ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి క్యూ కడుతున్నారు. ఈ ఐటీ కారిడార్లో వచ్చిన డేటా సెంటర్స్ వల్ల మున్సిపల్ రెవెన్యూ ఏకంగా 15% పెరిగింది. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ మన ఎకానమీకి ఫుల్ స్టెబిలిటీని ఇస్తున్నాయి. నార్మల్గా ల్యాండ్స్ ఇచ్చేసి సబ్సిడీలు ఇవ్వడం కంటే ఇట్లాంటి హైటెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్లో స్టేట్కి వచ్చే ప్రాఫిట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయని ఈ రిపోర్ట్ క్లియర్గా చెప్తుంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ ఇండస్ట్రీస్ రన్ అవ్వడానికి కావాల్సిన 24/7 అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మన దగ్గర ఉంది. నెంబర్స్ని బట్టి మాట్లాడుకోవాల్సి వస్తే 2023 to 2024తో పోలిస్తే మన ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏకంగా 16.6% పెరిగినాయి. ఇక ఎంప్లాయ్మెంట్ విషయానికి వస్తే మన తెలంగాణలో ఐటీ ఎంప్లాయీస్ సంఖ్య 9.39 lakhsకి చేరింది. అంటే దాదాపు 10 లక్షల మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 1500 కంటే ఎక్కువ ఐటీఈఎస్ కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు, ఇండియాలోనే టాప్ మోస్ట్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ 20%కి పైగా మన దగ్గరే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అక్టోబర్ నాటికే కొత్తగా 40 టాప్ జీసీసీలు హైదరాబాద్కి వచ్చాయి. ఇండియాలోనే ఇది హైయెస్ట్ నెంబర్. ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏందో తెలుసా? ఈ ఐటీ డెవలప్మెంట్ కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు. గవర్నమెంట్ ఈ ఐటీ విప్లవాన్ని సెకండ్ అండ్ థర్డ్ టైర్ సిటీస్కి కూడా తీసుకెళ్తుంది. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ లాంటి నగరాలకు కూడా ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయి. దీనివల్ల లోకల్గా ఉండే యూత్కి హైదరాబాద్ దాకా రాకుండానే సూపర్ జాబ్స్ దొరుకుతున్నాయి. మళ్ళీ వీళ్ళందరికీ ట్రైనింగ్ ఎక్కడ అనుకుంటున్నారా? దానికోసమే మన దగ్గర టాప్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ, ఏఐకామ్, గ్లోబల్ ఏఐ ఇన్నోవేషన్ హబ్ లాంటి సంస్థలు ఫ్యూచర్ టెక్నాలజీస్ అయిన ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్లో మన యువతను గ్లోబల్ లీడర్స్గా తీర్చిదిద్దుతున్నాయి. ఫైనల్గా ఈ ఆస్కామ్ PwC రిపోర్ట్ మన ఫ్యూచర్ కోసం ఒక 3 steps మాస్టర్ ప్లాన్ కూడా సజెస్ట్ చేసింది. అదేంటంటే, ఫస్ట్ స్టెప్ చూద్దాం. ఐటీ డేటా సెంటర్ల పర్మిషన్స్ ఇంకా ఫాస్ట్గా ఇవ్వాలి. ఇండస్ట్రీ పార్ట్నర్షిప్తో యూత్కి ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్లో స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ఆల్రెడీ నడుస్తుంది. సెకండ్ స్టెప్ చూద్దాం. ఖర్చులు తగ్గించడానికి అడ్వాన్స్డ్ మాడ్యులర్ డేటా సెంటర్స్ బిల్డ్ చేయాలి. థర్డ్ స్టెప్, ఏఐ రీసెర్చ్ని బిజినెస్లోకి మార్చుకోవడానికి మన టీ హబ్ లాంటి స్టార్టప్ సెంటర్లను ఇంకా వైడ్గా ఎక్స్పాండ్ చేయాలి. ఒక స్పెషల్ ఏఐ యూనివర్సిటీ పెట్టి వరల్డ్ వైడ్ ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అవ్వాలని కూడా ఈ రిపోర్ట్ రికమెండ్ చేసింది. సో ఇదన్నమాట మ్యాటర్. పవర్ ప్యాక్ పాలసీలు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అన్స్టాపబుల్ టాలెంట్ తోటి మన తెలంగాణ నిజంగానే గ్లోబల్ డిజిటల్ పవర్ హౌస్గా మారిపోయింది.